టీఆర్ఎస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసిందని చెప్పేసి మీరు బయటకు వచ్చారు? దాదాపు ఒక 50% మెంబర్స్ను బెదిరించి అదిరించి డిస్టర్బ్ చేసింది. ఎలాంటి అవినీతికి పాల్పడలేదా? నేనైతే ఎన్జిఓ ట్రస్ట్ అయితే పెట్టుకున్నాను. రాజకీయం చేస్తున్నప్పుడు ఏమైందంటే నిజంగా అక్కడ అవినీతి జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టులో? అక్కడికి ఆధారాలతోటి జరిగినాయి అనటానికి ఏంది అనేది అన్ని పదవులు ఇస్తే కూడా బొంతురామన్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడి న్యాయం? మేయర్ అనేది దానికి ఒక పవర్ఫుల్ పోస్టింగ్ కాదు, చూస్తానికి మేయర్ అనేది ఉంటుంది అంతేగాని పార్టీ ఓటమికి కారణము కేటీఆరా కేసీఆరా? ఎవరు చేసిన దానికి వాళ్ళే బాధ్యులు అవుతారు తప్పితే ఒకరు చేసిన దానికి ఇంకోరు బాధ్యులు ఎవరు కాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొంతురామును ఒక 100 కోట్లు సంపాదించారంటారు. మొత్తం మీడియా ఆడియో ప్రూఫ్సే ఉన్నాయి.